ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ వాణిజ్య వేదికపై పెద్ద ప్రకంపనలు సృష్టించారు. గతంలో భారత్కు రష్యా చమురు విషయంలో హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన చైనాపై కఠిన వైఖరిని చూపించారు. నవంబర్ 1వ తేదీలోగా అమెరికాతో ఒక మంచి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకపోతే చైనా దిగుమతులపై ప్రస్తుతం ఉన్న పన్నులను 155% వరకు పెంచుతానని ఆయన చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చైనాకు అమెరికాపై ఎంతో గౌరవం ఉందని, అందుకే అది తమకు ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నదని కూడా ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో వైట్ హౌస్లో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాతే చైనా గురించి ట్రంప్ ప్రకటన చేశారు. అయితే ఆస్ట్రేలియాతో కలిసి $8.5 బిలియన్ విలువైన అరుదైన ఖనిజాల ఒప్పందం చేసినట్లు కూడా ట్రంప్ వెల్లడించారు. ఇక చైనా అరుదైన ఖనిజాలతో అమెరికాను బెదిరించడానికి ప్రయత్నం చేసిందని, కానీ డ్రాగన్ దేశం ప్రయత్నాన్ని తాను సుంకాలతో తిప్పికొట్టినట్లు ట్రంప్ చెప్పారు. మరోసారి ట్రంప్ పెంపుదలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్పింగ్తో న్యాయమైన వాణిజ్య ఒప్పందం కుదరకపోతే ఆ సుంకాలు నవంబర్ 1వ తేదీ నుంచి 155% పెరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు. అయితే చైనా కూడా పరస్పర రాయితీలు ఇస్తే సుంకాలను తగ్గించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. గతంలో అమెరికాను ఎన్నో దేశాలు దోపిడీ చేశాయని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండదన్నారు. అయితే చైనాతో తానెప్పుడూ వైరం కోరుకోలేదని, తమకు అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదరాలని ఆశిస్తున్నట్లు చెప్పారు డొనాల్డ్ ట్రంప్. అది ఇరు దేశాలకు, ముఖ్యంగా ప్రపంచానికి కూడా మంచి చేస్తుందని వెల్లడించారు. వ్యక్తిగతంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరిలో చైనాలో పర్యటించాలన్న ఆహ్వానాన్ని తాను అంగీకరించానని తెలిపారు. మరో 2 వారాల్లో దక్షిణ కొరియాలో జరిగే సమావేశంలో జిన్పింగ్తో భేటీ కానున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు.